అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 253 సూసైడ్ అటెంప్ట్. ఇక స్టోరీలోకి వెళ్తే కంపెనీ వర్కర్స్కి ఏ విధంగా న్యాయం చేయాలని స్నేహ ఆలోచిస్తూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అయింది. స్నేహ వెంటనే కాల్ లిఫ్ట్ చేయడంతో అటువైపు నుండి ఒక వర్కర్ మాట్లాడుతూ, మేడం, ఇక్కడ మా కోవర్కర్ ఒకరు బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోతానని బెదిరిస్తున్నాడు, మీరు త్వరగా రండి అని హడావిడిగా చెప్పాడు. ఆ మాట విన్న స్నేహ కంగారుగా పైకి లేచి, మీరు అతన్ని మాటల్లో పెట్టి ఏదో విధంగా ఆపండి, నేను మేనేజర్ వంశీ వెంటనే అక్కడికి వస్తున్నాం అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఇది ఒక సీరియస్ విషయం అవ్వడం వల్ల ఆమె తప్పకుండా వంశీతో ఈ విషయం చెప్పాలని అనుకొని వెంటనే అతని క్యాబిన్ దగ్గరకు వెళ్ళింది. ఇంతలో వంశీనే క్యాబిన్ డోర్ తీసుకొని బయటకు రావడం గమనించి వెంటనే హడావిడిగా అతని దగ్గరికి వెళ్ళి స్లీవ్ పట్టుకొని లాగుతూ, మేనేజర్ వంశీ, బిల్డింగ్ సైడ్ దగ్గర గొడవ జరుగుతోంది, ఒక వర్కర్ బిల్డింగ్ పైనుంచి దూకుతానని అంటున్నాడట అని చెప్పింది. ఆమె కంగారుని చూసి వంశీ చిన్నగా నవ్వి, నాకు తెలుసు, పదండి కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్దాం అని అనడంతో ఇద్దరు హడావిడిగా కిందకు దిగారు. కార్లో కూర్చున్న తర్వాత కూడా స్నేహకు చెమటలు పడుతున్నాయి. ఆమెకు అంత భయంగా ఉంది. ఒకవేళ ఆ వర్కర్ బిల్డింగ్ పై నుండి కిందకు దూకేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఆలోచన ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఆమె పరిస్థితి చూసిన వంశీ, ఏమీ జరగదు, మీరు టెన్షన్ పడకండి అని అన్నాడు. స్నేహ ఏం మాట్లాడలేక అతని వైపు చూస్తూ సైలెంట్గా ఉండిపోయింది. కానీ ఆమె మనసులో ఆ వర్కర్ గురించి ఆలోచనలే తిరుగుతున్నాయి. అతను తనకు రావాల్సిన కొంత డబ్బు కోసం ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడు? అంటే డబ్బు లేనిదే జీవితం లేదు. మనిషికి బ్రతుకుపై నిరాశ కలగడానికి కేవలం డబ్బు మాత్రమే కారణమవుతుందా? ఇదంతా ఆ ప్రత్యూష అనే లాయర్ కేసులోకి రావడం వల్లనేనా అని అనుకుంటూ ఉంది. ఆ ఆలోచన మనసులోకి రాగానే హఠాత్తుగా ప్రత్యూష రాయ్ గురించి తెలుసుకోవాలని ఆమెలో ఇంట్రెస్ట్ మొదలైంది. అసలు ఆమె ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తుంది అని అనుకుంటూ ఉండంగానే కార్ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరకు వచ్చి ఆగింది. స్నేహ అప్పటికే తల పైకెత్తి కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ పై నుంచొని ఉన్న వ్యక్తిని చూసింది. కింద ఉన్న వర్కర్స్ కొంతమంది అతనితో మాట్లాడి కిందకు దిగేందుకు అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. వెంటనే ఇద్దరు కార్ దిగి ఆ గుంపు దగ్గరికి వచ్చారు. వాళ్ళల్లో కొంతమంది స్నేహ వంశీలను చూసి ఏం జరిగిందో వివరిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ వ్యక్తి చాలాసేపటి నుంచి బిల్డింగ్ పైన ఉన్నాడు. అంటే నిజానికి అతని మనసులో చావాలని కోరిక లేదు, కానీ డబ్బు లేక ఆ ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడుతున్నాడని అర్థం చేసుకుంది స్నేహ. అప్పుడు అక్కడున్న వర్కర్స్లో ఒకరు, మేనేజర్ వంశీ, స్నేహ మేడం, ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగాడు. త్వరగా ఏదో ఒక మార్గం ఆలోచించండి. అతనికి ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి మనం ఏమని సమాధానం చెప్పాలి? బాస్ అక్షయ్ గారు ఇంకా విదేశాల్లోనే ఉన్నారు, ఈ విషయం అతనికి తెలియపరచాలి అని మరో వర్కర్ హడావిడి చేశాడు. వాళ్ళ మాటలు విన్న స్నేహకు ఒక క్షణం తడబాటుగా అనిపించింది. ప్రస్తుతం అక్షయ్ అసిస్టెంట్ త్రిపాఠి కూడా అక్షయ్తో పాటు వెళ్ళాడు. కాబట్టి ఈ టైంలో ఏదైనా జరిగితే దానివల్ల కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. పైగా ఇద్దరు అక్కడే ఉండటంతో ఈ విషయం తెలిస్తే టెన్షన్ పడతారని అనుకున్న స్నేహ అక్కడున్న వర్కర్స్తో, మీరు ఈ విషయం గురించి అక్షయ్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు, మేనేజర్ వంశీ నేను కలిసి ఈ ప్రాబ్లంను ఎలాగైనా సాల్వ్ చేస్తాం అని చెప్పింది. ఆ మాటలు విన్న వర్కర్స్ ఆమెపై గౌరవంతో ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. కానీ వాళ్ళ కళ్ళల్లో నిరాశ స్పష్టంగా కనపడుతోంది. మరికొంతమంది ఆందోళనతో పైనున్న వర్కర్ వైపు చూస్తూ ఉన్నారు. కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా ముందు సాధారణ రైతులుగా పనిచేసేవాళ్ళు. కానీ పంటల్లో నష్టాలు వచ్చి వలస కూలీలుగా చేయడం కోసం బయట వచ్చి ఇలా కన్స్ట్రక్షన్స్లో పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తానికి వాళ్ళు తెచ్చే ఆదాయమే దిక్కు. అందుకే వాళ్ళకి జీతాలు రాకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. ఇప్పటికే రైతుల నుండి కూలీలుగా మారారు. మళ్ళీ ఇప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళంతా జీవించడం కష్టమైపోతుంది. అదంతా ఆలోచిస్తున్న స్నేహ గుండె తరుక్కుపోయింది. ఆమె ఏడుస్తున్న వర్కర్స్ అందరినీ చూసి, చూడండి, మీరు ఇలా బాధపడద్దు, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మేము ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని వెతుకుతాం, మీరు ఇలా విచారంగా ఉండకండి, మేము అతన్ని కూడా పైనుండి కిందకు దించడానికి ప్రయత్నిస్తాం అని చెప్పింది. మేము ఉదయం నుండి అతన్ని దించడానికి ప్రయత్నిస్తున్నాం మేడం, కానీ అతన్ని ఒప్పించలేకపోతున్నాం అన్నాడు ఒక వర్కర్. వెంటనే మరో వర్కర్ మాట్లాడుతూ, అతనికి వచ్చే జీతం మీదే తన భార్య బిడ్డలు బ్రతకాలి, ఇప్పుడు ఆ జీతాలే రాకపోతే జీవించడంలో అర్థం లేదని అనుకుంటున్నాడు అని బాధగా చెప్పాడు.
వాళ్ళ బాధలు వింటూ ఉంటే స్నేహకు కూడా మనసంతా బాధతో నిండిపోయింది. దాంతో ఆమె వెంటనే తన పక్కనే ఉన్న లౌడ్ స్పీకర్ని అందుకొని పైనున్న వ్యక్తిని ఉద్దేశించి పెద్దగా మాట్లాడుతూ, చూడండి, మీరిప్పుడు చాలా బాధలో ఉన్నారని నాకు తెలుసు. కానీ చావు ఏ సమస్యకు పరిష్కారం కాదు. ఒకవేళ ఇప్పుడు మీరు ఏదైనా చేసుకొని ప్రాణం తీసుకుంటే ఆ తర్వాత మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్య సంగతి ఏంటి? మీ కుటుంబం ఎలా బ్రతుకుతుంది? అంటూ అతన్ని ఆలోచింపచేసే విధంగా మాట్లాడింది. అది విని పైనున్న వర్కర్ అంతకన్నా పెద్దగా మాట్లాడుతూ, లేదు, మీరంతా ఒకటే, మమ్మల్ని మోసం చేస్తున్నారు అని అరిచాడు. అతని గొంతులో ఆవేశం కన్నా ఆవేదన ఎక్కువగా కనిపించింది. ఇక నాకు చావు తప్ప మరో మార్గం లేదు అంటూ అతను 2 అడుగులు ముందుకు వేశాడు. అది చూసి కింద ఉన్న గుంపులోని వర్కర్స్ అందరూ ఒక్కసారిగా పెద్దగా అరిచారు. స్నేహ కూడా భయంతో గుండె జల్లుమంది. కానీ ఆమె వెంటనే తేరుకొని, చూడండి, ఒకసారి నా మాట వినండి. ఇప్పుడు మీరు ఆ ఇంటి పెద్దగా బరువు బాధ్యతలు మోస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు మీరు ఎన్ని బాధలు పడ్డారో మీకు తెలుసు. మీరు లేకపోతే మీ ఫ్యామిలీ ఏమవుతుందో కూడా మీరు ఊహించగలరు. అలాంటప్పుడు మీరు ఈ పని చేసి చనిపోతే మీ పరిస్థితులు ఏమైనా మారుతాయా? కానీ మీరు జీవించి ఉంటే ఖచ్చితంగా పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. ఈరోజు కాకపోతే రేపైనా మీ జీతాలు మీ చేతికి వస్తాయి. దానికోసమే మేనేజర్ వంశీతో పాటు వేదా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నాం. బాస్ అక్షయ్ గారు కూడా తప్పకుండా మీ అందరికీ న్యాయం చేస్తారు అని చెప్పింది. ఆ మాటలు విని అందరూ మౌనంగా ఉండిపోయారు. పైనున్న వ్యక్తి కూడా సైలెంట్గా ఉండడంతో స్నేహ మళ్ళీ మాట్లాడుతూ, దయచేసి నన్ను నమ్మండి. మీ బాబుకి స్కూల్ ఫీజు నేను భరిస్తాను. అలాగే మీ డబ్బు కూడా మీకు తిరిగి వస్తుంది. మీ జీవితం మీది మాత్రమే కాదు, మీ ఫ్యామిలీది కూడా. దయచేసి కిందకు దిగండి అని బ్రతిమాలతో అడిగింది. స్నేహ మాటలు విన్న బిల్డింగ్ పైనున్న వ్యక్తిలో కొంచెం ఆశ చిగురించింది. దాంతో అతను సందేహంగా, మీరు చెప్తున్నదంతా నిజమేనా అని అడిగాడు. అప్పుడు స్నేహ వెంటనే, ఇది నిజం, మమ్మల్ని నమ్మండి. మేనేజర్ వంశీ కూడా ఇక్కడే ఉన్నారు. అతను కూడా మీకు మాటిస్తాడు అని చెప్పి పక్కనే ఉన్న వంశీని దగ్గరికి లాగి, మీరు కూడా చెప్పండి అని సైగ చేసింది. అతను మేనేజర్ కావడంతో అతని మాటను వాళ్ళు నమ్ముతారని ఆమె అనుకుంది. దాంతో వంశీ కూడా, అవును, ఆమె చెప్పింది నిజం, మీరు కిందకు దిగండి అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆ పైనున్న వర్కర్ ఒక్కసారిగా ఏడుస్తూ బాధను తట్టుకోలేక మోకాళ్ళపై వాలిపోయాడు. అది చూడగానే కింద నుండి వర్కర్స్లో కొంతమంది హడావిడిగా పైకెళ్ళి అతన్ని జాగ్రత్తగా కిందకు తీసుకొని వచ్చారు. మొత్తానికి అతను ప్రాణాలు పోగొట్టుకోకుండా కిందకు తిరిగి రావడం అందరినీ ఊపిరి పీల్చుకునేలా చేసింది. కానీ అందరి మనసులోనూ ఇంకా ఏదో భయం కొనసాగుతూనే ఉంది. జరిగిందంతా చూసిన మేనేజర్ వంశీ తన పక్కనే ఉన్న స్నేహ వైపు చూశాడు. ఆ అమ్మాయి చాలా ధైర్యంగా ప్రవర్తించిందని లోలోపలే మెచ్చుకున్నాడు. నిజంగా తన బాస్ ఒక ధైర్యవంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అనుకున్న వంశీకి ఆమెపై గౌరవం ఏర్పడింది. దాంతో నెమ్మదిగా, మీరు చాలా ధైర్యవంతులు అని స్నేహతో చెప్పి వెంటనే కారులో ఎక్కమని సైగ చేస్తూ వెళ్ళి అతను కూడా కారులో కూర్చున్నాడు. స్నేహ కూడా అతని మాటకు చిన్నగా నవ్వి వెళ్ళి కారులో కూర్చుంది. ఆ తర్వాత కాసేపటికి ఇద్దరు తిరిగి ఆఫీస్కి చేరుకున్నారు. వంశీ తన క్యాబిన్కి వెళ్ళగానే స్నేహ కూడా వెళ్ళి తన సీట్లో కూర్చుంది. ఆమె ముఖంలో అలసట క్లియర్గా కనిపించింది. ప్రాబ్లం టెంపరీగా సాల్వ్ చేయబడింది. కానీ వర్కర్స్కు జీతాలు లేవు. కాబట్టి వాళ్ళని ఎక్కువ రోజులు ఆపడం చాలా కష్టం. అందుకే ఆమె వెంటనే లాయర్ ప్రత్యూష దగ్గరకు డైరెక్ట్గా వెళ్ళి కలవాలని నిర్ణయించుకుంది. ఇంతకుముందు ఎప్పుడూ ప్రత్యూషాను ఆమె చూడనప్పటికీ ఎందుకో తెలియదు, కానీ ఆమెను తలుచుకోగానే స్నేహ మనసులో ఒక విచిత్రమైన అనుభూతి వచ్చింది. వాళ్ళు చాలా రోజులుగా తెలిసినట్లు, ఒకరికొకరు బాగా పరిచయం ఉన్నట్లు ఒక ఫీలింగ్ ఆమెలో కలిగింది. అదంతా పక్కన పెడితే ఆమె వీలైనంత త్వరగా ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయాలనుకుంది. అక్షయ్ విదేశాల్లో ఉండడం వల్ల ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ గురించి అతనితో చెప్పాలని అనుకోలేదు. అతను దీని గురించి ఆలోచిస్తే అక్కడ వర్క్ డిస్టర్బ్ అవుతుందని అనుకున్న స్నేహ తానే ఈ సమస్యను పరిష్కరించాలని అనుకుంది. పైగా అక్షయ్కు కాల్ చేస్తే అతనితో విషయం చెప్పాల్సి వస్తుందనే భయంతో అతనికి కాల్స్ కూడా తక్కువగా చేస్తోంది. ఆ రోజు ప్రత్యూషాని కలవాలని నిర్ణయించుకున్న స్నేహ వెంటనే సీట్లో నుండి లేవబోతున్న సమయంలో హఠాత్తుగా ఆమె ఫోన్ రింగ్ అయింది. అటువైపు నుండి అక్షయ్ కాల్ చేయడం చూసి స్నేహకు ఒక్క క్షణం పాటు భయం కలిగింది. కానీ అతని కాల్ లిఫ్ట్ చేయాలంటే ఏదో తెలియని టెన్షన్గా అనిపించింది. అయినా తడబడుతున్న చేత్తోనే కాల్ లిఫ్ట్ చేసింది. వెంటనే అటువైపు నుండి, స్నేహ, ఐ మిస్ యూ అంటున్న అక్షయ్ గొంతు వినిపించింది.
దాంతో స్నేహ కూడా ఐ మిస్ యూ టు అక్షయ్, నువ్వు అక్కడ ఎలా ఉన్నావు అని అడిగింది. నేను బాగాలేను అని చెప్పాడు చిన్నగా. అది విన్న స్నేహ ఏమైంది అని అడగబోతుండగానే ఇంతలో అక్షయ్ మరింత చిన్నగా మాట్లాడుతూ, నువ్వు నా పక్కన లేవు కదా, అందుకే నేను అస్సలు బాగోలేను. నెక్స్ట్ టైం నుండి నేను ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను నాతో పాటు తీసుకురావాలని అనుకుంటున్నాను, నువ్వేమంటావు అని అడిగాడు. అతని మాటలకు స్నేహ నవ్వకుండా ఉండలేకపోయింది. దాంతో చిన్నగా నవ్వుతూ, అక్షయ్ నువ్వు వేద గ్రూప్ CEO, కానీ ఇలా చిన్న పిల్లల్లా మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తోంది అని అంది. నా భార్య దగ్గర నేను చిన్న పిల్లల్లా ఉండటంలో తప్పేముంది ఆనందంగా అన్నాడు అక్షయ్. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. కంపెనీలో జరిగిన ప్రతి విషయాన్ని అతనికి చెప్పాలని అనుకుంది స్నేహ. కానీ ఈ విషయాలని తెలిస్తే అతనికి అక్కడ వర్క్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుందని అనుకొని వాటి గురించి అక్షయ్కి చెప్పకుండా ఉండడమే మంచిదని నిర్ణయించుకుంది. ఆమె దాని గురించి ఆలోచిస్తూ ఉండంగానే అక్షయ్ అటువైపు నుండి, స్నేహ నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగాడు. ఆ మాట వినగానే స్నేహ కొంచెం తడబడింది. ఆ తర్వాత ఒక క్షణం మౌనంగా ఉండి కాసేపటి తర్వాత నెమ్మదిగా నోరు తెరిచి, నీకు ఇక్కడ ఏం జరుగుతూ ఉందో అన్నీ తెలుసు కదా అని అనుమానంగా అడిగింది. అప్పుడు అక్షయ్, నాకు తెలియకుండా ఉండదని నీకు తెలుసు, అయినా నీకు ఇతరుల విషయాల్లో ఇంటర్ఫియర్ అయ్యే అలవాటు ఇంకా పోలేదు. అసలు ఆ వర్కర్ స్ట్రైక్ చేస్తున్న దగ్గరికి నువ్వెందుకెళ్ళావు? ఆ టైంలో నీకేదైనా జరిగి ఉంటే అని అన్నాడు. నిజానికి స్నేహ మొదటిసారి కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్ళినప్పుడే అక్షయ్కి విషయం తెలుసు. అందుకే అతను ఆమెకు తెలియకుండా తన మనుషులను ఆమెకు తోడుగా పంపుతూనే ఉన్నాడు. అక్షయ్ మాటలు విన్న స్నేహ కొంచెం నిట్టూర్చి, నిజమే, ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ కంపెనీ ఓనర్గా మీ వర్కర్స్ ఆ డెవలపర్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు కూడా చూస్తూ ఊరుకోలేవు కదా. అందుకే ఈ టైంలో నువ్వు ఇక్కడ లేవు కాబట్టి మీ బాధ్యతను నేను పూర్తి చేయాలనుకుంటున్నాను. మీరు నా గురించి కంగారు పడకండి. నేను తప్పకుండా ఈ విషయాన్ని సరైన పద్ధతిలోనే పరిష్కరిస్తాను. అదే సమయంలో నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పింది. స్నేహ చెప్పింది విన్న అక్షయ్ ఏదో చెప్పబోతుండగా ఇంతలో వెనక నుండి, బాస్ మన మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిన టైం అయింది అని త్రిపాఠి గొంతు వినిపించింది. దాంతో స్నేహ వెంటనే, సరే అక్షయ్, నువ్వు బిజీగా ఉన్నావని నాకు తెలుసు, వెళ్ళి వర్క్ చేసుకో. నువ్వు నా గురించి కంగారు పడకు, ఇక్కడంతా బాగానే ఉంది, ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పింది. అక్షయ్ ఆమె మాటలకు ఏదో చెప్పాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు టైం లేకపోవడంతో సరే టేక్ కేర్ అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు. స్నేహ కూడా ఇక ఆ రోజు ఆఫీస్కి లీవ్ పెట్టేసి లాయర్ ప్రత్యూష రాయ్ను కలవడానికి వెళ్ళింది. ప్రత్యూష ఫేమస్ లాయర్ కావడంతో ఆమె ఆఫీస్ ఎక్కడుందో తెలుసుకోవడం స్నేహకు పెద్ద కష్టం కాలేదు. ఆ తర్వాత ఆమె ఆఫీస్కి వెళ్ళిన స్నేహ బయట ఉన్న అసిస్టెంట్తో మాట్లాడుతూ, నా పేరు స్నేహ, నేను లాయర్ ప్రత్యూష గారిని కలవాలి అని చెప్పింది. అప్పుడు అసిస్టెంట్, లేదు మేడం, అపాయింట్మెంట్ లేకుండా ప్రత్యూష గారిని ఎవరూ కలవడానికి కుదరదు అని చెప్పి ఆమె రిక్వెస్ట్ను రిజెక్ట్ చేసింది. ప్రత్యూష ఆఫీస్కి వెళ్ళిన స్నేహ ఆమెను కలుస్తుందా? అక్కడ స్నేహ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.